సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే వారికి చుక్కలు చూపిస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు రెగ్యులర్ గా ఉండే టికెట్ రేట్లను భారీగా పెంచేశారు. పండుగ నేపథ్యంలో ఆంధ్రాకు వెళ్లే బస్సుల్లో టికెట్ రేట్లు మూడింతలు పెరిగాయి. బస్సులో అరకొర వసతులు ఉన్నా టికెట్ రేట్లు మాత్రం భారీగా వసూలు చేస్తున్న ఈ ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు సొంతూళ్లకు పయనమవుతుంటారు నగరవాసులు. సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు ఆంధ్ర ప్రజలు. ఇప్పటికే సగానికి పైగా హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లారు. అయితే ఆర్టీసీ, రైల్వే ప్రత్యేక సర్వీసులు నడిపినా అవి కూడా సరిపోక ప్రైవేటు బస్సులను ఆశ్రయించారు. దీంతో టికెట్ల ధరల మోత భారంగా మారింది. సాధారణ టికెట్ల రేట్ల కంటే మూడింతలకు పైగా పెరిగాయని మండిపడుతున్నారు ప్రజలు. వైజాగ్ సాధారణ రోజుల్లో 1200 రూపాయలు ఉంటే ఇప్పుడు 2500 నుంచి 3500 పైనే ధరలు ఉన్నాయి. స్లీపర్ ఏసీ టికెట్ 8000 వరకు ఉందంటున్నారు ప్రయాణికులు. ప్రైవేట్ యొక్క దోపిడీ దారుణంగా ఉంది. ఇక్కడ నుంచి నేను ఇప్పుడు ఒక ఫ్యామిలీ సపోజ్ నలుగురు ఉన్నామండి. మేము నలుగురు పోవాలంటే 16,000 అవుతుందండి ప్రైవేట్ ట్రావెల్స్ లో. అది కూడా ఏంది, వాళ్ళు డ్రైవర్స్ అటుపోయి అక్కడ మమ్మల్ని వదిలిపెట్టడానికి ఒక ట్రిప్కే, వన్ సైడ్ ట్రిప్కే 16,000 అయితే, అలా వైజాగ్ పోవాలంటే ఆల్మోస్ట్ 30,000, 60,000 అవుతుందండి రౌండ్ ట్రిప్, అంటే అప్ అండ్ డౌన్. అంటే ఈ విధంగా దోపిడీ చేస్తుంటే ఈ అసలు సామాన్య మానవులు ఎలా బతకాలి? ప్రైవేట్ ట్రావెల్స్ దారి దోపిడీ చేసినట్లు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు కుమ్మక్కయ్యి 500-600 రూపాయలు ఉన్న టికెట్ మినిమం ఇప్పుడు 2,000 నుంచి 2,500 దాటిపోయింది. ఓన్లీ రాయలసీమ కానీ ఇట్లా ఆంధ్ర, విజయవాడ పోవాలన్నా 600 రూపాయలు ఉన్న టికెట్ 4,000 రూపాయలు చేశారు. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ పోవాలంటే పండగ మీద ఎంతో అభిమానంతో పోదాం అనుకుంటే కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా ప్రాబ్లం అవుతుంది. 4,000 రూపాయల టికెట్ అంటే ఒక్కొక్కరికి ఇంట్లో ఫ్యామిలీలు 4 మనుషులు ఉంటే 4 16,000 అయితే ఒక ఫ్యామిలీకి ఒక మెయింటెనెన్స్ వెళ్ళిపోద్ది 1 మంత్. ట్రావెల్స్ యజమానులు ఎంత పాతవి ఎక్కడో స్క్రాప్ లో కింద గోడౌన్ లో పెట్టిన ట్రావెల్స్ కూడా ఈరోజు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు. ఆ ఫిట్నెస్ లేనిది, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏంది ఎవడే కానీ పట్టించుకోవట్లేదు. ఈసారి టీజీఎస్ఆర్టీసీ అదనపు సర్వీసులను నడుపుతోంది. దాదాపు 6,400కు పైగా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండగా ఇందులో 1000 బస్సులు ఆంధ్రాకు నడిపిస్తున్నారు. ఇటు రైల్వే కూడా 150కి పైగా స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్రైవేటు బస్సుల్లో అధిక ధరలు చెల్లించి వెళ్తున్నారు ప్రయాణికులు. దీంతో ఆర్టీసీ సర్వీసుల్లోనే ట్రావెల్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. టికెట్ ధరలు పెంచిన ట్రావెల్స్ పై రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రయాణికులు. సో ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు టికెట్ చాలా ఇంక్రీజ్ చేశారు. పర్ టికెట్ 2,500. సో మదనపల్లికి హైదరాబాద్ నుంచి. సో మామూలు టికెట్ అయితే 1,200, 1,300 అలాగ ఉండేది. డబల్ రేట్ చేశారు. సో నేను ఆర్టీసీ బుక్ చేసుకున్నాను. ఆర్టీసీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయినాయి టికెట్స్. తప్పదు వెళ్ళాలి కాబట్టి ఇంకా చేసినాను. అదే అండి 1,200, 1,300 ఉండేది స్లీపర్. ఇప్పుడు 2,500 అండి ఒక టికెట్. సో అందుకోసం అని ప్రైవేట్ ట్రావెల్స్ క్యాన్సిల్ చేసుకున్నాను. అందుకని ఆర్టీసీ బుక్ చేసుకున్నాను. గోదావరి జిల్లాలు విశాఖపట్నం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు వైపు వెళ్లే మార్గాల్లో అధిక టికెట్ రేట్లు వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ ట్రావెల్ సంస్థలు. ప్రైవేట్ ట్రావెల్స్ థర్డ్ పార్టీ యాప్లకు కుమ్మక్కై ధరలు పెంచాయంటున్నారు ప్రజలు. అందరూ ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడంతో తమకు గిరాకీ లేదని వాపోతున్నారు ఆఫ్లైన్ బుకింగ్స్ ట్రావెల్ ఏజెంట్స్. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రాకు చెందిన ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ పై నిఘా పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అధిక రేట్లు వసూలు చేస్తున్న ట్రావెల్స్ పై కేసులు నమోదు చేసి ఫైన్ విధిస్తున్నారు రవాణా శాఖ అధికారులు.